మన బైబిల్స్ తెరుద్దాం. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రార్థిద్దాం. తండ్రి, దయచేసి 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 నేను క్రీస్తుని ప్రకటించగలనా? దయచేసి మా అందరి కళ్ళు చెవులు తెరువుము. కాబట్టి మేము క్రీస్తును చూడగలము. ఒక్క వరము మేము అడుగుతున్నాం, మరియు మేము కావాలనుకున్నది గొప్పది. ఓ దేవా, క్రీస్తు క్రీస్తు కాబట్టి మేము క్రీస్తును చూచున్నట్లుగా యేసు నామములో ఆమేన్. మనం రాయబారులం. అది ఎలాగా? ఆయన మనలను కొంతసేపు దాకా నరకంలో ఉంచినా కూడా అది ఒక అద్భుతమైన కృప. కానీ ఆయన మనలను మొత్తానికి విడిపించాడు. మనకు ఏ ప్లేస్ దొరకక ఆయన మనలను న్యూట్రల్ ప్లేస్లో శాశ్వత కాలమంతా అక్కడ వదిలేసి ఉంచినా కూడా అది ఒక అద్భుతమైన కృప. మన పాపపు వెలుగులో మనలను దేవదూతలు ఉంటున్న అదే స్థానంలో సమానముగా ఉంచి ఆయన న్యాయస్థానములో సేవకులుగా ఉంచితే అది ఊహకందని అతీతమైన గొప్ప కృప. కానీ ఆయన మనలను కుమారులుగా చేశాడు. అది మాత్రమే కాదన్నట్టు రాయబారులుగా చేశాడు. క్రీస్తుకు రాయబారులుగా, ధర్మశాస్త్రానికి కాదు, పత్రికలకు కాదు, కానీ ఆయన సొంత ప్రియ కుమారునికి క్రీస్తుకు రాయబారులుగా. అందులో గొప్ప ఘనత ఉంది, అందులో గొప్ప ఐశ్వర్యం ఉంది. అవును, ఆ ఐశ్వర్యము చాలా పదునైనది. అది ప్రసంగికుడిని చంపేస్తుంది. అది అతని మనస్సును విడదీసి అతని హృదయాన్ని 1,00,000 ముక్కలు చేసే శక్తి గలది. ఓ సహోదరులారా, మీకు ఎక్కువ అవసరము లేదు. మీకు కావాల్సిందల్లా ఘనమైన, ఉన్నతమైన, విశాలమైన, గొప్పదైన, లోతైన క్రీస్తు దృక్పథం మాత్రమే. ఈ రోజున ప్రస్తుత ప్రపంచంలో దేవుని ప్రజలకు స్ట్రాటజీస్ అవసరం లేదు. మనుషుల జ్ఞానము వారికి అవసరం లేదు. తెలివైన ఐడియాలు వారికి అవసరం లేదు. వారికి అవసరమైందంతా క్రీస్తును చూడటం. మరియు అదే ప్రసంగికుడి యొక్క భారము, భయము, బాధ మరియు ఐశ్వర్యం. సహోదరులారా, మనము ప్రజలకు మనుషులము కాదు. వారిని ప్రేమిస్తూ వారితో నడిచినప్పటికీ మనము మొదటిగా దేవునికి మనుషులము. మరియు ఆయన సన్నిధిలో ఉండటం మన మొదటి పని అయి ఉంది. ఆయన సన్నిధిలో ఉండడం, ఆయన ఇంటి గుమ్మముల వద్ద ఉండడం,
ఉండి ఇప్పటి వరకు నాకు ఉన్నది సరిపోదు, నాకు ఇంకా ఎక్కువగా క్రీస్తు కావాలి అని చెప్పడం. అలాగే దేవుని ప్రజలపై దృష్టి పెట్టి వారి ఆకలిని చూడటం, మరియు ఆ తక్కువ బలంతో అవిధేత స్థితిలో చంచలమైన మనసులో దేవునికి మొరపెట్టడం. ఓ దేవా, నేను బోధకుడిని కాదా? అయితే నా హృదయాన్ని క్రీస్తుతో నింపు. కాబట్టి నేను నీ ప్రజల ముందు నుంచొని నీ వాక్యాన్ని వారికి ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొప్ప దర్శనము వారికి కలిగి వారు క్రీస్తును మరింతగా చూడగలరు. అది చాలు. కానీ మరలా అదే ప్రసంగించడంలో ఉన్న బాధ. ఎందుకు ఒక వ్యక్తి తాను నోరు తెరిచిన ప్రతిసారి విఫలమయ్యే వృత్తిలోనికి అడుగు పెడతాడు? అక్కడ ఇంకా ఏమీ లేదు. ఆయన చాలా గొప్పవాడు, మెదడు ఆయనను గ్రహించలేదు. మరియు ఇదే విషయం పైన స్పర్జన్ ఎప్పుడు వేదన వ్యక్తం చేసేవాడు. మీకు మంచి పదజాలమున్నా, మీరు గొప్ప వక్త అయినా, లేదా నువ్వు దేవదూతల పెదవులు గలవాడవైనా, అది అనవసరం. ప్రతి భాష విఫలమవుతుంది. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ మనం ఒక దానిని ప్రారంభిస్తున్నాం, కానీ అది చివరికి విఫలమవుతుంది. క్రీస్తు. ఓ దేవుడు ఆయనను నాకు చూపించి మీకును చూపించునుగాక. 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సువార్త సిద్ధాంతం అనే గొప్ప కిరీటంలో, థియాలజీ అనే మహిమాన్వితమైన కిరీటంలో, ఏదైతే ఇతర మహిమగల సిద్ధాంతాలన్నిటికీ మూలమై ఉందో, మధ్యలో ఉన్న ఆ ముత్యం, కేంద్ర రాయి ఏదైతే వాటన్నిటిని అధిగమించి ప్రకాశిస్తుందో, అదే యేసు క్రీస్తు సువార్త. చాలామంది ప్రజలు ఈ రోజున అనేక విషయాలు మాట్లాడుకుంటున్నారు ఎస్కటాలజీ గురించి. నేను మీకు భరోసా ఇస్తాను, రెండవ రాకడ జరిగినప్పుడు మీకు దాని గురించి ప్రతిదీ తెలుస్తుంది. కానీ మీరు మహిమలో శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండినా కూడా మీరు యేసు క్రీస్తు సువార్త అనే మహాపర్వతం యొక్క అంచుకు కూడా చేరలేరు.